ఎంత కాదనుకున్నా నిన్న ఒక సీట్ నుంచి 8 సీట్లకు నిన్న ఎగబాకింది. ఆ సీటు తెచ్చుకోగలిగారు, ఓట్ షేర్ కూడా తీసుకోగలిగారు మంచి. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చెప్పుకురావడం జరిగింది 2-1 అని. ఒకటి కాదు అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసి వెళ్ళారు. రేపు కలిసి వెళ్తే వాళ్ళని ఏ విధంగా ప్రజలు ఆదరించే అవకాశం? కేసీఆర్ గారు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే మీ పరిస్థితి? ఇండియా కూటమిలేనా? ఎన్డీఏ కూటమి అన్నాను. ఎన్డీఏ ఇంకా మంచిది కదా, అప్పుడు వన్ సైడ్ కాంగ్రెస్ అవుతుంది. ఈ దొంగలు ఎవరైతే ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ని బొంద పెడతాము, బీఆర్ఎస్ పాపాల చిట్ట అంతా మా చేతిలో ఉన్నదని చెప్పినటువంటి బీజేపీ ఇప్పుడు వాళ్ళతో కలుపుకొని ఎన్డీఏ కూటమిలో చేరితే ఎన్నికలకు ముందు డ్రామా చేసిండ్రు. ఎన్నికలు అయిపోయినాయి, ఏదో 4 ఓట్లు 4 సీట్లు రావాలి, మళ్ళా ఇద్దరు ఒకటైనరు. ఈయనకు అధికారం కావాలి. రేపు పొద్దున కేంద్రంలో ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఆయనకు అరెస్టులు, లేకపోతే ఇంకా ఇతరత్ర కేసులు, సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి సిబిఐ, ఈడీ, ఐటీ సంస్థల్ని ఈయన గుప్పిట్లో పెట్టుకొని కేంద్రంతో ఏదైనా డ్రామా ఆడాలని చూస్తున్నాడని చెప్పేసి ప్రజలకు మీరు చెప్పకనే సందేశం ఇచ్చినట్టు అవుతుంది. డెఫినెట్ గా వార్ వన్ సైడ్ అవుతుంది. మళ్ళీ ఇది మీరు ఒక మాట అన్నారు, బీజేపీ గతంలో ఏం లేకుండే పార్లమెంట్ లో మంచి స్థానాలు వచ్చినాయి, ఓట్ శాతం కూడా పెరిగింది అని అన్నారు. డెఫినెట్ గా ఆ ఓట్ శాతం ఇప్పుడు పడిపోవడానికి కారణం అవుతుంది. గతంలో 1 సీట్ ఉన్నోళ్ళు ఆ పార్లమెంట్ వచ్చే వరకు 4 గెలిచారు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఇతరత్ర కారణాల చేత మళ్ళీ గెలిచినారు, కాంగ్రెస్ ని బదలాం చేసి గెలిచారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే అనుకోండి, బెనిఫిట్ ఎవరికి? కాంగ్రెస్కే కదా. బరాబర్ మీరిద్దరు తప్పుల్ని బహిరంగంగా ఒప్పేసుకున్నట్టే. మీరు కలిసి రేపు పోటీకి వెళ్తారని భావిస్తున్నది వాళ్ళ కలిసి వెళ్ళరని నాకున్నటువంటి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడే బయటపడ్డారు అనుకోండి, నష్టం కదా. బీఆర్ఎస్ కి నష్టపోకపోయినా నేను ఇందాకనే చెప్పిన వార్ వన్ సైడ్. వాళ్ళిద్దరు కలిసి వచ్చినా వార్ వన్ సైడే, ఇండివిజువల్ గా పోటీ చేసినా వార్ వన్ సైడే. ఆ పరిస్థితుల్లో గతంలో ముఖ్యమంత్రులు ఎంతో మందికి ఈ పదాలే వార్ వాడడం జరిగింది. నేను వాడడానికి కొంచెం అసౌకర్యంగా ఇబ్బంది అనిపించింది. ఉత్సవం ఒప్పించిన ముఖ్యమంత్రులకి వీళ్ళు నథింగ్. బీఆర్ఎస్ అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికార అహంకారాన్ని, అధికార దుర్వినియోగం చేసుకుని భాష పదజాల ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈటలా కేటీఆర్ అదే అంటున్నా. ఒక ముఖ్యమంత్రి తర్వాత నా తనయుడు అంటే ఉప ముఖ్యమంత్రి కాదు, నన్ను అడిగితే అయితే ముఖ్యమంత్రి స్థానంలోనే అయ్యాక ఫామ్ హౌస్ లో అనుకుంటే కొడుకు పరిపాలన చేసిన ఆయన అహంకార ధోరణితో పనిచేసినటువంటి వ్యక్తికి ఇలాంటి మాటలు ప్రజలు ఏం చేయాలని అది చేసి నీకు అంతకుమించి నేను అంతకన్నా ఎక్కువగా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. అట్లాంటి వర్డ్స్ కి ఒక అధికారంలో ఉన్నప్పుడు, ఆ స్థాయిలో కూర్చున్నప్పుడు, ఒక మంత్రి పదవిలో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు అయినప్పుడు, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు అలాంటి మాటలు, నోరుజారుడు మాటలే అహంకారం తలకెక్కితే ఒక్కొక్క వినాశనం ఒక్కొక్క మెట్టు దిగి కిందికి వస్తుంది. చివరిగా రేవంత్ రెడ్డి గారు తన కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు, అంటే తన నాయకత్వాన్ని బలపరచడానికి, తను ఈ రోజు ఆ స్థాయిలో ఉండడానికి కృషి చేసిన వ్యక్తులకి న్యాయం చేయలేకపోతున్నాడు అంటే అనే విమర్శకి మీరు ఇచ్చే సమాధానం? వారి కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మీరు, తను ఏ పార్టీలో ఉన్నా తన కోసం నిలబడ్డ వ్యక్తులు, తన ఉన్నతిని ఆశించిన వ్యక్తులు, వాళ్ళకి కనీసం అండదండగా నిలబడలేకపోతా ఉన్నాడు. అండదండ అంటే ఏం కావాలి? సరే, వారు ముఖ్యమంత్రి పదవి ఆశించారు, ముఖ్యమంత్రి పీఠానికి ఎక్కారు, దాని వెనకాల చాలా మంది కృషి ఉంటుంది. అది కార్యకర్త దగ్గర ఏదైనా తాజ్ మహల్ కట్టినోడు, దాని వెనకాల పనిచేసిన కూలీలు ఎంతో మంది, ప్రాణాలు పోయిన కూలీలు పరిస్థితి ఏంటి? అట్లా కూలీ, మాది కూలీ కాదు కదా. మేము నాయకత్వంలో పనిచేసిన నాయకత్వానికి అలానే ఏం కాదు. ఇప్పుడు అయిపోయిందా ఏమన్నా? ఒక్క ఎన్నికతోనే అన్నీ అయిపోతాయా? ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు తన వర్గానికి మొత్తం పదవులు ఇచ్చుకోలేదని నిన్న అసెంబ్లీలో కూడా తనకు సంబంధించిన మిత్రుడు ఉదాహరణ చూసినాం. సూర్యాపేట 2 సార్లు టికెట్ తన మిత్రుడికి తెచ్చుకోలేకపోయి, ఇట్లా చాలా చోట్ల తను నమ్ముకున్న వ్యక్తులు. అక్కడ ఉన్నటువంటి కొన్ని సందర్భాలు, నాలాంటి వాళ్ళు అయినా సరే, పటేల్ రమేష్ రెడ్డి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ల వల్ల తను కూడా కొన్ని సీనియర్లు అధినాయకత్వానికి తను సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తను ఒక లీడర్షిప్ హెడ్ ఉన్నప్పుడు తను అన్నిటినీ సమకూర్చుకొని పోవాలి. కాంప్రమైజ్ అయ్యేది ఎవరు? తన వర్గం, తన మనుషులే కాంప్రమైజ్ అవుతారు, వేరే వాళ్ళు అవ్వరు కదా. కాబట్టి కాంప్రమైజ్ అయ్యాం, మేము యాక్సెప్ట్ చేసినాము. ఆయన ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి రేపు పొద్దున
మంచి పరిపాలన అందిస్తే మాకు ఆటోమేటిక్గా మేము పవర్లో ఉన్నాం కదా, డెఫినెట్గా మాకు మంచి స్థానాలు ఒక్క రోజుతో అయిపోయింది కాదు. అక్కడ అందరినీ అకామిడేట్ చేసిన తర్వాత మాకు తర్వాత వచ్చే పదవులలో అకామిడేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి అందరూ రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలకు రిటర్న్లో రాసి ఇచ్చారు. మోస్ట్లీ అది ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా నాలాంటి వాళ్ళు అంటారా, సరే 2 సార్లు అవకాశం పోయింది, ఇప్పుడు మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు నీకు అవకాశం పోయింది అన్నారు. గతంలో కూడా నాకు అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పోయింది కదా. ఇక్కడ రాసిపెట్టి ఉండాలి, ఏదైనా సరే ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. అది రాసిపెట్టి లేదు. ప్రజాక్షేత్రంలో కొట్లాడి, అసెంబ్లీ నియోజకవర్గంలో కొట్లాడి, అసెంబ్లీలో అధ్యక్ష అనే అదృష్టం కూడా రాసిపెట్టి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ సాక్షిగా ఒక ప్రశ్న అడ్రస్ చేస్తా మాట్లాడితే వెనకల సుజాత గారు ఉన్నారు, మొగోళ్ళకు ధీటుగా డిబేట్లలో కూర్చొని మాట్లాడుతుంది. ఒకనాడు నేను కూడా అట్లా డిబేట్లలో మాట్లాడడం జరిగింది, పార్టీ వాయిస్ని తీసుకెళ్ళడం. ఇటువంటి మాటలు అంటే మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలతో సరిపోతుంది మీకు? అంటే మీ కృషి ఫలితం లేకుండా పదవి లేదు. నేను ఎట్లా అనుకుంటాను, ఇంకా ఏమైంది, డెఫినెట్ గా వస్తుంది. ఏది రాదని అనుకుంటున్నామో దానికి తగ్గ స్థాయి నాకు కల్పిస్తారు రేవంత్ రెడ్డి గారు అనేది నాకు నమ్మకం ఉన్నది, మా నాయకులందరి మీద నమ్మకం ఉన్నది. ఒకటి మీరు అన్నారు కదా సుజాతను చూపించి మాట్లాడిండ్రు అని అంటే, ఒక పార్టీ అధ్యక్షుడు నేను చేసిన పనిని బహిరంగంగా ప్రజల ముందు గుర్తించాడు అని అంటే ఇట్స్ మై క్రెడిట్. పార్టీ నన్ను గుర్తించింది అనేది అది దాన్ని అక్కడి వరకే కాదు, ఈ రోజు లక్షల మంది ఆ డిస్కషన్ ఆ టాపిక్ ని నా ముందు ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి మీ మీద ఎంత మంచి ఒపీనియన్ ఉంటే తను ఆ వర్డ్ మాట్లాడిండో ఒక బహిరంగ సభలో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. చాలదా నాకు అది ఆ క్రెడిట్ సరిపోదా? ఆయన దృష్టిలో నేను ఉన్నట్టు నాకు నమ్మకం లేదా? ఎవరిని అడిగినా కల్వ సుజాత అంటే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉంది, మంచి స్థానాన్ని కల్పిస్తాడు అని. అప్పుడు టికెట్ కోసం కొట్లాడినా, డెఫినెట్గా అది నా హక్కు, కొట్లాడినా. కానీ అది తప్పితే ఇక లైఫ్లో ఏం లేదు అనుకునే లేదు. అది నాకు ఇంపార్టెంట్, అది నాకు మెయిన్ గోల్ అది. కానీ రాలేదు. కానీ రేపు పొద్దున మళ్ళీ అవకాశం వస్తుందొచ్చు, అప్పటి వరకు అధికారంలో ఉన్నాము, ఇంకో మంచి పదవి వస్తుండొచ్చు, దానికి మించిన పదవి వస్తుండొచ్చు, చెప్పలేం కదా. సరే, చివరిగా కేసీఆర్ గారు రేపు ఎల్లుండో బీఆర్ఎస్ భవన్ అదే తెలంగాణ భవన్కి రాబోతున్నారని చెప్పేసి, త్వరలో ప్రజా సమస్యల మీద గలమింపబోతున్నారని, అసెంబ్లీకి కూడా రాబోతారని చెప్పేసి, నెక్స్ట్ జరిగేటువంటి అసెంబ్లీ పరిస్థితులు మారబోతున్నాయని చెప్పేసి అంటారు. అంటే ఏంటి నేనంట కనీసం ఇప్పుడైనా ఫామ్ హౌస్ల నుంచి బయటికి వచ్చి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల సమస్యల మీద మాట్లాడితే మొదటగా మేము సంతోషిస్తాం. ఎందుకంటే మాట్లాడాలి, ప్రతిపక్షంగా మాట్లాడాలి. కనీసం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు మీకు తెలియలేదు. కేటీఆర్ ఇంటి దగ్గరికి ఎవరో పోతేనంట టీఆర్ఎస్ భవన్ దగ్గరికి ₹1,00,000 ఇచ్చి పంపించిండంట. కోట్లాది రూపాయలలో 1,00,000నే పోయింది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇంకా 99 లక్షల కోట్లు 900 లక్షల కోట్ల రూపాయలు మీరు సంపాదించింది. ఆ ఫిగర్ అయితే వాళ్ళు దోచుకున్న ఫిగర్ నాకు చెప్పడం అంకెల్లో చెప్పడం రావట్లేదు కాబట్టి అందులో నుంచి 1,00,000నే బయటికి ఇచ్చినాం. మిగతా లక్షలన్నీ మిగతా కోట్లన్నీ కూడా ప్రజల వద్దకు చేర్చే బాధ్యత మాది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఇన్ని రోజులు దుర్వినియోగం చేశారు. ప్రజలు కల్పించినటువంటి అవకాశము, ప్రజలు ఇచ్చినటువంటి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు ప్రజల కోసం పనిచేసింటే కలకాలం ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళైనా ఒకసారి ప్రతిపక్షంలో కూర్చోబెడితే నెక్స్ట్ టైంకి మళ్ళీ ఛాన్స్ ఉంటుండే. కానీ మీరు ఒక్కటేసారి అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోమన్నట్టు రాష్ట్రం మీకు ప్రజలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెస్తే దాన్ని పక్కన పెట్టేసి మీ ఇంట్లో మాత్రం సదురుకున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపలేకపోయిండొచ్చు, అధికార భయంతోనో లేకపోతే అధికారుల బలంతోనో లేకపోతే అంగబలంతోనో భయపడి ఉండొచ్చు ప్రజల మాటలు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తూ అని వస్తున్నారా లేదా? ఈరోజు 22 ల్యాండ్ క్రూజర్స్, ఈరోజు కాళేశ్వరం కుంగిపోవడం, ఈరోజు ప్రగతి భవన్ని బుల్లెట్ ప్రూఫ్ తో కట్టుకోవడం, ఆల్రెడీ 1400 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టడం, ఇట్లా రకరకాలుగా దుర్వినియోగం చేసి అప్పుల పాలు చేసి మొత్తము ఒక డ్రగ్స్ కి అలవాటు చేసి ఒక బెల్ట్ షాప్ లకు అలవాటు చేసి ఉన్నారు. డ్రగ్స్ రహిత హైదరాబాద్ ని లేకపోతే తెలంగాణ చేస్తా ఉన్నారు. రేపు న్యూ ఇయర్ వేడుకలు వచ్చాయి. నిజంగా ఇక్కడ ఆ పరిస్థితి లేకోకుండా చేస్తారా? అటువంటి నిర్ణయం రేపు ఒక్కసారికి పూర్తిగా ప్రక్షాళన జరగదు కదా. జరగాల్సిన దానికి చెక్కు పెట్టినాం. ఎంత జరగదు నిజంగా చేతుల్లో ఇక్కడ అంటే అర్ధరాత్రి వరకు వేడుకలు మేము వైన్సులు తీసేస్తామని చెప్పలేదు కదా. పర్మిషన్ ఉన్న వైన్సులు లైసెన్సులు ఉన్న వైన్సులు మేము తీసేస్తామని లేదు కదా. ఇప్పుడు లైసెన్సులు ఆల్రెడీ వాళ్ళు 3 నెలల కిందనే నేను ఒకళ్ళకి అడిగిన, నేను ఈ వర్క్ చేసుకునే వాళ్ళకందరికీ ఇప్పుడు
పబ్బులు బార్లు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లు చేసేసుకున్నాడు. అవును. అవునా కదా, దాన్ని ఒప్పుకుంటారు. సెప్టెంబర్ లోనే ఇచ్చుకున్నారట బుగులతో, ఎందుకంటే అప్పుడు నోటిఫికేషన్లు వచ్చినాయి వైన్స్ లకి, అప్పుడే వీళ్ళు పర్మిషన్ల కోసం కేసీఆర్ ముందస్తు ప్లానింగ్ గా ఉన్నాడు అనమాట. వాళ్ళ వర్గం కూడా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్లానింగ్ గా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ ఉంటాయో లేదో అని చెప్పేసి సెప్టెంబర్ లోనే పర్మిషన్లకు అప్లై చేసుకున్నారంట. అవన్నీ అంత ఈజీగా అప్పుడే అన్ని ఇచ్చిన పర్మిషన్లను క్యాన్సిల్ చేసినా కూడా అది పూర్తిగా వ్యతిరేకం కూడా చేయలేము, పూర్తిగా అనుకూలంగా మార్చుకోవాలన్నా కూడా ఎంబడే సాధ్యం కాని పని. కాబట్టి మెల్లిమెల్లిగా ఒక్కటండి, మంచి చేయడానికి చాలా సమయం పడుతుంది, చెడు చేయడానికి ఒక్క రోజు సరిపోతుంది. కాబట్టి చెడుని ఇంత 9.5 సంవత్సరాలు అనుభవించి కష్టపడి ఆ ఊబిలో ఇరుక్కున్న వాళ్ళం మంచి చేయాలంటే కొంత సమయం పడుతుంది కదా. 20 రోజుల్లోనే మీరు 20 ఏళ్ల పాలనలాగా మమ్మల్ని అన్ని ఆరాలు తీస్తే ఇంకా మాకు చాలా సమయం ఉంది. ఇంకా మీ ముందు మేము రోజు వచ్చి మాట్లాడాలి. మేము మీకు సమయాన్ని ఇస్తాము. ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష వాయిస్ వినిపిస్తాం, అధికారంలో ఉంటే ప్రజల పాలన గురించి వాయిస్ వినిపిస్తాం. మీరు ఏం వరి అవ్వకండి, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము అందుబాటులో ఉంటాం. మేము తప్పు చేసిన దానికి మీరు నిలదీయండి, దానికి ఆన్సర్ కూడా చెప్పుకుంటాం. మాట్లాడదాం మీ ప్రజా పరిపాలన జరిగే తప్పుల మీద. నమస్కారం. జరగాలి.